ప్రస్తుతం మనం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్న బీజేపీ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. బీజేపీ క్వార్టర్స్లో శంకర్ నాయక్ అనే వారి ఇంటికి వచ్చినాము. నైట్ కూర్చున్న ఏదైతే 4 గంటల వర్షం అయితే ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఇల్లు అయితే నీట మునగడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే తేరుకొని లోపల మునిగిపోయిన సామాన్లు అయితే ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు కానీ బీరువా, ఫ్యూజు, గ్యాస్ స్టవ్ లాంటివి అయితే బయటికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. రండి లోపలికి వెళ్ళి ఇంకా పరిస్థితి చూద్దాం, దాని ఎట్లా ఉంది, వాళ్ళు నైట్ ఎటువంటి నరకయాత్ర అనేది చేశారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రతిసారి వర్షానికి ఇక్కడైతే జరుగుతున్న ప్రతి వర్షానికి కూడా మొట్టమొదటిగా, ఎందుకంటే డౌన్లో ఉంది కాబట్టి, లోతట్టులో ఉంది కాబట్టి మొత్తం కాలనీవాసులు చెప్తున్న పరిస్థితి అయితే మొదటిగా ఇదే ఇల్లు పూర్తిగా నీట మునుగుతుందని చెప్తున్నారు. ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. ప్రభుత్వం వాళ్ళు కానీ ఏమన్నా పట్టించుకొని మాకు కొంచెం సహాయ సహకారాలు అందిస్తే కొంచెం మేము తేరుకుంటామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ శంకర్ నాయక్ అనే ఇల్లు అయితే చిన్న వర్షాన్ని కూడా మునిగిపోతుందని అయితే చెప్తున్నారు. ఇది క్వార్టర్స్ ప్రభుత్వం కట్టించిన ఇదనమాట, ప్రభుత్వం కట్టించిన ఇల్లు అనమాట. కొంచెం లోతట్టు డౌన్లో ఉండడం వల్ల చిన్న తేలికపాటి వర్షానికి అయితే ఈ విధంగా పరిస్థితి అయితే ఉంది. అదే రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఆ భారీ ఎత్తున వర్షాలు పడితే మాత్రం పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎట్లా ఏంది, ఎవరన్నా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ వాళ్ళకి సహాయ సహకారం అందించారో లేదో తెలుసుకుందాం. చెప్పండి. 3 గంటల నుంచి వర్షం కురుస్తుంటే సార్, ఇప్పుడు 3 గంటల నుంచి నిద్ర చేసి సామాన్ మొత్తం తీసి బాధలు చేస్తున్నాం సార్. మా బాధలకు ఈ గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ సామాన్ పోయినసారి మొత్తం నిండి ఆగమైపోతే బుక్స్లు కూడా వెళ్తలేవు సార్. ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఏదైనా రూమ్ చూసుకోవాలంటే ఈ ప్రస్తుతానికి ఎబ్బడెబ్బడే రూములు ఇయ్యరు సార్. అందుకోసం ఈ సామాన్ ఇప్పుడు బయట తీసినాం సార్, ఈ నీళ్ళలో ఉన్నామని. స్థానిక కార్పొరేటర్కి చెప్తే ఇక్కడ మీ పరిస్థితి చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఏమంటారు సార్ అంటే, మేము చేపిస్తాం అంటారు. కానీ ఇప్పటిదాకా పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఎవరు చేపిస్తలేరు, పట్టింపు చేస్తలేరు మా కాలనీకి సార్ ఎవరైనా. రవి నాయక్ ఇంట్లో ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ కిచెన్ గది పరిస్థితి ఇది. పూర్తిగా దేవుడు గది కానీ ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా పైకి ఎక్కేసినాయి. గ్యాస్ స్టవ్ సిలిండర్లు అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. బియ్యం బస్తాలతో సహా నిత్యావసర సరుకులు ఇవన్నీ డైలీ భోజనం ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటే అవైతే పూర్తిగా ధ్వంసం అయిపోయి నీట మునిగిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ప్రభుత్వం వాళ్ళను కానీ స్థానిక కార్పొరేటర్ కానీ వాళ్ళని ఆదుకోవాలని వారైతే ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి ఇది. ఇక్కడ డోర్ తీయంగానే ఇంకా కొన్ని నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఇంకా కొన్ని ఎక్కువ నీళ్ళైతే లోపలికి వస్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే బెడ్ ఏదైతే వాళ్ళు రెగ్యులర్గా మంచం మీద పడుకుంటారో మంచం కూడా పడుకొని ఉండగానే నీళ్ళైతే ఇంట్లోకి రావడంతో వాళ్ళు ఉలికి పడిపోయి అందరూ అయితే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాం. విజువల్లో చూస్తున్నాం మనం. బెడ్ పూర్తిగా నీట మునిగిపోయి నీళ్ళలో తేలాడుతున్న పరిస్థితి. పోయిన సంవత్సరం పడ్డ వర్షాలకు ఇల్లు మొత్తం నీట మునిగిపోయి ఇదంతా షెల్ఫ్లు మనం చూసిన విజువల్లో చూసిన షెల్ఫ్లన్నీ నిండిపోయి వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బుక్స్ అన్ని షెల్ఫ్లో పెట్టినప్పుడు వర్షానికి నీళ్ళు మొత్తం ఈ షెల్ఫ్లు మొత్తం నిండిపోవడం వల్ల బుక్స్ అయితే ముద్ద అయిపోయి దాంట్లో షెల్ఫ్లో మొత్తం ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్ బుక్కులు కూడా మన రవి నాయక్ వాళ్ళ కుమారుడు అయితే ఇట్లా పెట్టుకోవడం జరిగింది. బుక్స్ అయితే రాని పరిస్థితి, మనం ఎంత గుంజినా కూడా. ఇప్పుడు ఎన్సెప్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది అది. దానివల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ అయితే షెల్ఫ్లో ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం పడ్డ వర్షానికి ఈ విధంగా అయితే కొత్త షెల్ఫ్లో నీళ్ళు రావడం వల్ల బుక్స్ అయితే దీంట్లో ఇరుక్కుపోయిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. అది కాబట్టి ఇట్లా లోతట్టు ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకైతే ప్రభుత్వం తక్షణ సహాయం అందించి వారికి ప్రభుత్వం ఆదుకోవాలని అయితే వాళ్ళు కోరుతున్న పరిస్థితి.